अस्मद्गुरुभ्यो नमः। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ते स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः। ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాసం అప్పుడే మనం 22వ పాసురంలోకి ప్రవేశింపచేస్తోంది మనని అని. ఇంతవరకు మూలాలుగా మొదటి పాసురాలని పునాదులుగా భావించే 5 పాసురాలని, తర్వాత 15 పాసురాల్లో కూడా 15వ పాసురం వరకు కూడా 10 పాసురాల్లో ఆళ్వార్లని, భాగవతోత్తములని, గోపికలను లేపడం అనే మిష ద్వారా మనం చెప్పుకుంటూ వచ్చి, తర్వాత కృష్ణయ్య గారి నందగోప భవనాన్ని దగ్గరకు వచ్చి నందగోపుణ్ణి, యశోదని, కృష్ణుణ్ణి, బలరాముణ్ణి అందరినీ కూడా నిద్రలేపి, నీలాదేవిని లేపి ఆవిడ కూడా వచ్చి గోష్ఠిలో కలిసిన తర్వాత అందరూ కలిసి భగవంతుణ్ణి నిద్ర లేపడము అనేటువంటిది, ఆహ్వానించడము అనేటువంటి ప్రక్రియ ఇప్పటి వరకు జరిగింది. ఆ వచ్చినటువంటి ఆ పరమాత్మని ఎలాగా ఇవాళ గోపికలందరూ కీర్తిస్తున్నారు అనేటువంటిది ఈ పాసురంలో ముఖ్యాంశము. పాసురాన్ని ముందుగా మనం అనుసంధానం చేసుకుందాం, చదువుకుందాం. அங்கண்மாஜாலத்தரசர் அபிமானபங்கமாய் வந்து நின் பள்ளிக்கட்டில் கீழே செங்கமெழுப்பார் போர் வந்து தலை பெய்தோம் கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செம்கண் சிரிச்சிறிதே எம்மேல் விஜயாவோ திங்களும் ஆதித்தையனும் எழுந்தா போல் அங்கண் இரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபமிழிந்து ஏலோர் எம்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. ఇందులో రాచరికపు వైభవాన్నంతటిని ఒక్కసారి గుర్తుకు తీసుకుని వస్తోంది ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి 8 సంవత్సరముల లోపుగా ఈ దివ్య ప్రబంధాన్ని రచించినటువంటి అద్భుత కవయిత్రి. ఏ రాజ్యాలకు వెళ్ళింది, ఏ రాజులను చూసింది, ఏ ప్రపంచాన్ని దర్శించింది, ఎక్కడ వచ్చాయి ఆ పుట్టలోని పాములు ఎలా ఉంటాయి, అవి పడగలు ఎలా విప్పుతాయి, ఇలాంటివన్నీ కూడా ఆవిడ ఎలా భావించిందో ఒక అద్భుత కవయిత్రిగా మనకి శైలిలో కూడా అద్భుతమైనటువంటి శైలి, పాసుర నిర్మాణం కూడా. అలాంటి పాసురాల్లో ఇవాళ ఒక్కసారి స్వామి నీ కళ్ళు తెరిచి నీ దృష్టిని మా మీద ప్రసరింప చేయవలసినది అనేటువంటి భావాన్ని ఎంత అందంగా చెప్తోందో చూడండి. కణ్మాన్యాలత్ అరసర్. అరసర్ అంటే రాజులు అనమాట. ఈ రాజులు చాలా అందమైనటువంటి మా విశాలమైనటువంటి భూమికంతటికి రాజులయ్యారు. వాళ్ళందరూ కూడా గొప్ప దేశాన్ని పరిపాలించారు. మన దేశం ఎంత గొప్ప దేశం అండి. అది సుందర కాశ్మీరాలు, బృంద సౌందర్యాలు, జాహ్నవి మాధుర్యాలు, స్వర్గసీమలో ఎక్కడ నాదు జన్మభూమి కంటే నాకమెక్కడుంది అంటారు. అంత అందమైనటువంటి దేశం ఈ భరత భూమి. ఇలాంటి దేశానికి, ఇలాంటి మరికొన్ని దేశాలకి అరసరు రాజులైనటువంటి మహానుభావులు మేమే గొప్పవాళ్ళము అని అనుకున్నారు. దీనికి రాజులు అనగానే మనకి నమ్మాళ్వార్లు రచించినటువంటి తిరువాయిమొజి అనేటువంటి దివ్య ప్రబంధంలో ఒరు నాయగమాయ అనేటువంటి ఒక పాసురం గుర్తుకొస్తుంది. అంతా కాకపోయినా ఊరికే భావాన్నైనా చెప్పుకుందాం. మహారాజులైనటువంటి వాళ్ళు యుద్ధంలో ఓడిపోయారు. ఓడిపోయేటప్పటికి వాళ్ళని అడవుల్లోకి తరిమేశారు. ఎక్కడికి పోయినా ఆకలి అనేదాన్ని తప్పించుకోలేరు కదండి. అందువల్ల ఏదైనా ఆహారం సంపాదించుకుందామని బయలుదేరారు. ఏముంది పాత్ర అని చూస్తే పగిలిపోయినటువంటి ఏవో కొండ పెంకులు లాంటివి దొరికాయి అన్నమాట. అవి తీసుకొని వస్తూ వాళ్ళు చీకట్లో ఒక పడుకునున్న నల్ల కుక్క మీద, ఈనిన నల్ల కుక్క మీద కాలు వేశారు. అది భయ్యమంటూ అరిచింది. ఆ చేతిలో ఉన్నటువంటి మట్టి పాత్రలో ఉన్న అన్నం కూడా కింద పడిపోయింది. అంతవరకు అయినా
పర్వాలేదు, అరే అరే కుక్కలు అరుస్తున్నాయని దీపాలు పట్టుకొచ్చి ఎవరండి ఈయన అని ముఖంలోకి పెట్టి చూశారు. అరే మన పాత రాజుగారు రా అన్నారు. అక్కడ ప్రాణాలు పోయినట్లయిపోయింది ఆ రాజుకు అనమాట. తాను అవమానం పొందినా పర్వాలేదు, లోకమంతా గుర్తించేలాగా అవమానం పొందానే అనేటువంటి ఆ విషయాన్ని కూడా మనకొక్కసారి ఇక్కడ స్మరింపచేస్తారు అన్నమాట. వాళ్ళు అభిమాన భంగమై వాళ్ళు ఏం తీసుకెళ్లారండి కూడా పోతనామాచ్యుల వారు అంటారు, కారే రాజులు రాజ్యములు కలుగవే గర్వోన్నతించెందిరే వారేరి సిరి మూట కట్టుకుని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే. ఏమైపోయారండి ఈ రాజులందరూ కూడా? డబ్బులు ఏమన్నా మూట కట్టుకుని పోయారా? భూమి మీద పేరేమన్నా ఉందా వాళ్ళకి అని అంటున్నట్లుగా అభిమాన భంగమాయి, అభిమానము అనేటువంటిది భంగం అయిపోయింది. ఉన్ పళ్ళి కట్టిల్కి ఏ సెంగమిడుప్పార్ పోర్ వంద తలైపోయిదో. నీ సింహాసనం కిందకి వచ్చి ఒక్కసారి అక్కడ కాస్త చోటు దొరికినా చాలు అని కాళ్ళ దగ్గర పడి ఉన్నట్లుగా మేము కూడా ప్రభువుల్లా ఉండేవాళ్ళం. ప్రభువుల్లా అంటే రాజ్యాలు లేవు కానీ అహంకారాలు మాత్రం బ్రహ్మాండంగా ఉన్నాయి మా దగ్గర. వాటన్నిటినీ కూడా వదిలిపెట్టుకుని నీ పాదాలే శరణం అనేటువంటి భావనతోటి నీ పాదాక్రాంతులమై నీ యొక్క పళ్ళి కట్టిల్ కీజే ఆ సింహాసనం దగ్గర ఆ కోళ్ళ దగ్గర పాదాల దగ్గర పడి ఉండేలాగా మేమందరము కూడా ఎలా వచ్చాం? శంఖాల్లాగా అంటే సంఘాల్లాగా వచ్చాం, గుంపులుగా వచ్చామో నాకు అర్థం. సెంగమిరుప్పార్పోల్ వందు తలైపోయిదోం. అంత గుంపులుగా ఎందుకు అంటే వచ్చినటువంటి వాళ్ళ జన బాహుళ్యాన్ని చెప్పడం. అందు తలైపోయిదోం. ఇలా వచ్చి మేము నీ పాదాలను ఆశ్రయిస్తే కళ్ళు తెరిచి చూడు అన్నారు. అమ్మమ్మ ఒక్కసారి చూసేస్తావేమో. అలా చూసావు అంటే ఆ వేడిని కానీ ఆ చల్లదనాన్ని కానీ ఆ వేగాన్ని మేము తట్టుకోలేం. ఎలా చూడాలో తెలుసా మాకేసి నువ్వు? కింగిణి వాయ్ చేద తామరై పోలే. కింగిణి అంటే మువ్వలు అంటారు చూడండి, పిల్లలకి నడుముకి వాటికి కడుతుంటారు. చిన్న మువ్వలు, కాళ్ళకి గజ్జెలు లాంటివి కడుతుంటారు. వాటికి ఏమవుతుంది? నోరు తెరిచినట్లుగా ఉండి మధ్యలో మువ్వ కనిపిస్తూ ఉంటుంది. అలాగే ఈ నేత్రం కూడా కొంచెం తెరిచినట్టుండి మధ్యలో మువ్వలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అంత అందమైన కళ్ళు. ఈ పోలిక మనం ఎక్కడైనా చదివామండి? కింకిణి లాంటి వాయు చేద అని అనేటువంటి ఉపమానం మనకి ఎక్కడ ఆండాళ్ళ తల్లి దగ్గర తప్ప ఎక్కడా కనపడదు. ఎక్కడైనా అనంతమైనటువంటి వర్ణనలలో సముద్రంలో ఉండదని చెప్పాం, కానీ సామాన్యంగా దొరికేటువంటి విశేషం మాత్రం కాదు. తామరై పోలే. తామర పువ్వు కొంచెం అలా విచ్చుకున్నట్లుగా నీ కను రేకులు విచ్చుకోవాలి. సెంకణ్ సిరిచెరిదే. ఎర్రటి నీ కళ్ళని కొంచెంగా నువ్వు తెరవవలసినది. ఎమ్మేల్ విజయావో. మా మీద ఆ కటాక్షాన్ని ప్రసరింపచేయవలసినది. ఎలా ఉంటాయి అప్పుడు నీ కళ్ళు? తింగళం ఆదిత్యనం యజుందా పోల్. అది చంద్రుడు సూర్యుడు ఏకకాలంలో ప్రకాశిస్తున్నట్లు ఉంటాయి అంటారు. ఇది సాధ్యమయ్యేటువంటి ఉపమానం కాదు, కానీ మనకి తెలియడం కోసం ఈ ఉపమానాలు చెప్తారు. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు మనకి సూర్యుడు ఉండగా పక్కన చంద్రుడు కూడా కనిపిస్తూ ఉంటాడు అని. ఈ సూర్యుడిలోని తైక్షణ్యము, చంద్రుడిలోని శైత్యము, ఆ రెండు నీ కళ్ళల్లోంచి మేము పొందగలగాలి. ఎవరికి ఆ తైక్షణ్యము శత్రుభావంతో వచ్చిన వాళ్ళని దుర్నిరీక్షుడుగా ఒక్కసారి వాళ్ళకి అలా కనిపిస్తాడు. మిత్రభావంతో భక్తిభావంతో వచ్చినటువంటి మాకేసి చల్లటి చూపులతోటి నువ్వు చూడాలి. తింగళం ఆదిత్యనం యజుందా పోల్ కణ్ ఇరండం కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్ కణ్. ఎంత అందమైన నేత్రాలయ్యా. ఇక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులోని యథాకప్యాసం పుండరీకం ఏవం అక్షిణి అనేటువంటి ఆ విద్య, ఆ ఉపనిషత్తు వ్యాఖ్యానాన్ని మనకి పెద్దలందరూ అందిస్తారనమాట. అంటే గంభీర అంబ సముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పద్మదళ ఆయత ఈక్షణ అని దానికి పెద్ద అర్థం చెప్తారు. చక్కగా నీరుండి బలమైన కాడ ఉండి దాని మీద పద్మం ఉండి అప్పుడే వికసించిన సూర్య
సూర్యకిరణాల వల్ల అప్పుడే వికసించినటువంటి ఆ రేకు ఎంత నైగనిగ్యంతో తళతళలాడుతూ అందంగా ఉంటుందో అలాంటి కళ్ళు. కణ్ ఇరెండుం కొండ్ ఎంగళ్ మేల్ నోక్కుదియాలి, నామే చూస్తే ఎంగళ్ మేల్ శాపం మిజిందు, మా శాపాలన్నీ పోతాయి అంటారు. ఏమిటి గోపికలకు ఏం శాపాలు ఉన్నాయి అంటే, పరమాత్మని హాయిగా కలుసుకోవడానికి వీలు లేకుండా అక్కడ ఉండేటువంటి ఆ పరమాత్మకి దూరంగా లీలా విభూతిలోకి వచ్చి పడ్డామే, ఇదే పెద్ద శాపము అంటారు. కానీ ఈ శాపం అనేటువంటి పదం ద్వారా మనకి 5-6 వృత్తాంతాలను తెలియచేస్తారు. ఒకటి అహల్య శాప వృత్తాంతాన్ని తెలియచేస్తారు. అహల్య మనం అనుకుంటాం రాయి అయి పడిపోయింది భర్త శాపం వల్ల అనుకుంటాం, కానీ ఆవిడ రాయి అయిపోలేదు. వాయుభక్ష నిరాహార తప్యంతి భస్మసాయిని అని గాలినే భోంచేస్తూ నువ్వు బ్రతకవలసింది, మట్టి కట్టుకు పొమ్మని అన్నాడు కాబట్టి రాతినైనా కాకపోతే నేను అలా మనం సమన్వయించుకున్నాం. కానీ అది రాయి కాదు అన్నమాట, అది అహల్య యొక్క శాపము అన్నారు. అసలు భగవంతుడి యొక్క దివ్యాంగ స్పర్శతోటి కొంతమందికి శాప విమోచనాలైనవి. మనకి యమళార్జున భంగము, 2 చెట్ల మధ్య దామోదరుడై తాడు కట్టేసినప్పుడు ఆ రోలిని ఈడ్చుకొని పోతూ ఉంటే ఆ చెట్లు 2 పడిపోయాయా, అవి స్వామి యొక్క మోకాలి స్పర్శ చేత శాపం పోయినటువంటి వాళ్ళని యక్షులుగా చెప్తారు అనేటువంటిది ఒక పెద్ద విషయంగా చెప్తారు. ఏమిటి మొట్టమొదటిది ఒక శాపం, అందులో ఈ మోకాళ్ళ స్పర్శ చేత, హృదయంలో ఉండేటువంటి స్వేద స్పర్శ చేత రుద్రుడికి శాపం పోయింది అంటారు. మనకి బ్రహ్మగారికి కూడా పూర్వం 5 శిరస్సులు ఉంటే బ్రహ్మపుత్రుడైనటువంటి ఈశ్వరుడు ఒక తలని ఆయన తెంపేశాడు. తెంపినప్పుడు ఆ చెయ్యి ఈ శివుడికి చేతికి అంటుకుపోయింది. కపాలం చేతిలో ఉంది కాబట్టి ఆయనకి కపాలి అనేటువంటి పేరు వస్తుందని బ్రహ్మ స్వయంగా చెప్పాడు రుద్రునితోటి. అది పట్టుకుని ఆయన తిరుగుతున్నాడు, ఇదేమిటయ్యా ఇలా ఉంది, నాకు ఇలా ఉంది, ఎక్కడ ఉంది, ఎప్పుడు పడుతుంది అంటే, మనకి బదరికాశ్రమం వెళ్ళినప్పుడు బ్రహ్మ కపాలం అనేటువంటి ఆ అలకనంద నదీ తీరంలో ఒక దివ్య ప్రాంతం ఉంది. అక్కడ భగవంతుని యొక్క స్వేదజల స్పర్శ చేత ఈ కపాలం కాస్త ఊడి కింద పడింది. దానికి బ్రహ్మ కపాలం అని పేరు అని ఆ సాక్షాత్తు శివుడికి వచ్చినటువంటి శాపాలు. మరి ఇంద్రుడికి ఎన్ని శాపాలు వచ్చాయండి? లక్ష్మీదేవి ఒక అందమైనటువంటి దండని, అది పెద్ద పెద్ద వృత్తాంతాలు ఇవన్నీ కూడాను, ఒక మంచి పారిజాత పుష్పాల మాలని ఇస్తే దుర్వాసుడికి, ఆ దుర్వాసుడు దాన్ని విసిరి కొడితే అది ఇంద్రుడి ఏనుగు మీద పడితే ఆ ఏనుగు కాలు తొక్కేసి కింద పడేసి నలిపి పారేస్తే దుర్వాసుడికి కోపం వచ్చి, నేను ఇచ్చిన దండని ఆహాని కళ్ళకద్దుకోకుండా ఇంత అపవిత్రం చేస్తావా, నీ సంపదంతా పోతుంది అంటే ఇంద్రుడు ఇది ఐశ్వర్యం కలవాడు ఇంద్రుడు ఐశ్వర్యం అంతా కూడా నాశనం అయిపోయింది. ఏం చేయాలో తెలియకపోతే శ్రీమన్నారాయణని ప్రార్థిస్తే అమ్మని ప్రార్థించు అని అంటే, అప్పుడు నమామి సర్వలోకానాం జననీమబ్ది సంభవాం అంటూ మనకి విష్ణు పురాణంలో అమ్మ యొక్క ప్రత్యేకమైన లక్ష్మీ స్తోత్రం అనేటువంటిది ఒకటి చాలా ప్రసిద్ధమైనది. దానివల్ల అతనికి శాపం పోయింది ఆ స్తోత్రం వల్ల అనేటువంటిది. ఇంకా ఇలాంటి శాపాలు ఒక 10-15 వృత్తాంతాలు చెప్తారండి. చాలా విశేషమైనటువంటి వృత్తాంతాలన్నిటినీ కూడా చెప్తూ అంకణ్ ఇరండుంగొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్. ఇక్కడ ఆచార్యపరంగా వచ్చేటప్పటికి భగవద్ రామానుజుల యొక్క నేత్రాలు ఇరండుంకొండు ఆదిత్యనం తింగళం ఆదిత్యనం చంద్రుడు సూర్యుడు అని. ఎవరికి సూర్యుడిలా ఉంటాయి రామానుజుల నేత్రాలు అంటే, పాషండ ద్రుమషండద అవధ నశ్చార్వాక శైలాసని, వీళ్ళందరూ 6 మతాల వారు, వేదబాహ్యులు, కుదృష్టులు వీళ్ళందరూ ఉన్నారే, వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుళ్లాగా దుర్నిరీక్ష్యంగా వెలిగిపోతారట భగవద్ రామానుజుల నేత్రాలు అలా ఉంటాయి అని. అదే చక్కటి భగవద్ విషయం లాంటి దివ్య ప్రబంధాలని శిష్యులకి చెప్పేటప్పుడు ఎంత ఆనందంగానో, అబ్బా ఏమి భావాలో, ఎంత ప్రకటన ముఖ మండలంలో అందరికీ ఇంకా రామానుజుల వారిని దర్శించాలి 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 అనేటువంటి అందమైనటువంటి చంద్రకాంతులను విలసిల్లుతూ ఉంటాయి ఆ నేత్రాలు. అందువల్ల తింగళం ఆదిత్యమం ఎరుందాపోల్
కణ్ ఇరెండుం కొండు, అవి రెండింటినీ తీసుకొని ఎంగళ్ మేల్, ఈ ఎంగళ్ మేల్ అనేటువంటి మాట 3 సార్లు ఉపయోగిస్తారు పాసురంలో. ఎందుకండి అంటే మా దైన్య స్థితిని నువ్వు తెలుసుకోవలసినది, నీ కటాక్షం మా మీద పడితే గాని మాకు ఈ శాపాలన్నీ నోక్కుదియేల్ ప్రసరింపచేసినట్లయితే అంటారు. నువ్వు అలా చూడకపోతే మా శాపం ఇంత ఇలాగే ఉండిపోతుంది. గురువుల యొక్క మాట, గురువులను ఎదిరించినప్పుడు వాళ్ళందరూ శపించడాలు అనేటువంటిది మనకి ఆది నుండి కూడా ఇప్పటి వరకు. అందుకే మహర్షులైనప్పటికీ కూడా, మహర్షులకు చూడండి గొప్ప ఋషులే, మాట్లాడితే కోపం వస్తుంది, అవతల వాడిని శపించేస్తూ ఉంటాడు, అవతల వాడు మళ్ళీ వీడిని శపించేస్తూ ఉంటాడు. అందుకనే మన సంప్రదాయంలో ఋషుల కంటే కూడా ఆళ్వార్లు చాలా గొప్పవారు. ఆళ్వార్లందరిలోనూ కూడా ఆండాళ్ తల్లి చాలా గొప్పది అని ఈవిడ యొక్క ప్రాముఖ్యాన్ని మనకి చెప్పడానికి అదే కారణం అన్నమాట. అంటే కోపం అనేటువంటిది రాకూడదు. నిన్న మనం చెప్పుకున్నాం, గూట్లో పెట్టుకున్న వస్తువు తీసుకున్నట్లుగా కోపమా ఇప్పుడు నీ పనుంది రామ్మ అంటే అది రావాలి తప్ప ఎప్పుడు కోపిష్టివాడిగా బ్రతకకూడదు అనేటువంటిది. ఒక్కసారి కోపం వచ్చిందంటే క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహ స్మృతి విభ్రమ, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, బుద్ధినాశాత్ ప్రణశ్యతి, సర్వనాశనం అయిపోతాడు. తన కోపమే తన శత్రువు. దాన్ని ఇంత తేలికగా చిన్న పద్యంలోకి తీసుకువచ్చారు మన శతకకారులు అందరూ కూడా. కాబట్టి నీ కటాక్షం గనక మా మీద పడింది అని అంటే దానివల్ల మా శాపాలన్నీ కూడా తీరిపోతాయి అనేటువంటి దివ్య విషయాన్ని చెప్తూ ఇవాల్టి దివ్యక్షేత్రంగా తిరుమాలిరుంసోలై అనేటువంటి దివ్యక్షేత్రాన్ని చెప్తారు. ఎంత అందమైనటువంటి దివ్యక్షేత్రమో తిరుమాలిరుంసోలై. నమ్మాళ్వారు కిళరొళి అనేటువంటి ఒక 10లో ఈ తిరుమాలిరుంసోలై వైభవాన్ని అందిస్తారు. రాజులకందరికీ కూడా ఆలయాలు కట్టించడం అనేటువంటిది సంప్రదాయంగా మన దేశ చరిత్రలో కనిపిస్తుంది. మనం తిరుపతి వెడతాను చూడండి, అక్కడ కృష్ణదేవరాయల వారు భార్యలతోటి ఉన్నటువంటి విగ్రహాలు కనిపిస్తాయి. ఆ నాగలాపురము, ఆ తిరుపతిలో కట్టినటువంటి దివ్య మండపాలు, ప్రాకారాలు, ఇవన్నీ రాజులందరూ కూడా. ఈ పాసురంలో మనకి రాజులు సేవ అనేటువంటిది, రాజులు కైంకర్యము అనేటువంటి దాన్ని కూడా ఈ పాసురంతో మనం అన్వయించుకున్నాము. అంటే అలాగే తిరుమాలిరుంసోలై అనేటువంటి దివ్యక్షేత్రాన్ని కూడా మహారాజు ఎంత అద్భుతంగా దాన్ని నిర్మింపచేశారో. తిరుమాల్ గొప్ప వ్యామోహశీలి అయిన పెరుమాళ్ళు, ఇరుంసోలై నివసించేటువంటి తోటట, హాయిగా ఆ తోటలో విహరిస్తూ ఉంటాట స్వామి అనేటువంటి గజము అని చెప్పి ఆళ్వార్లందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి పాసురాలన్నీ రచిస్తారు అన్నమాట. అలాగా తిరుమాలిరుంసోలై. ఏమండి మరి ఆయన సూర్యుడిలాగా చంద్రుడిలాగా విప్పితే ఏకకాలంలో కళ్ళు అలా విప్పడం అనేది ఉండదు అని అంటే ఒకే ఒక పువ్వుకి అది సరిపోతుందండి. అదేంటంటే బ్రహ్మదేవుడు అవతరించినటువంటి నాభి కమల ఉందే, దానికి సూర్యుని యొక్క దుర్నిరీక్షత ఉపయోగిస్తుందిట. పరమాత్మ యొక్క కటాక్షం అనే చంద్రకాంతి చాలా ఆనందంగా అది ఇంక ముకుళించుకుపోదుట. అంటే భగవంతుని యొక్క కటాక్షం ఎవరి మీదైతే పరిపూర్ణంగా పడుతుందో వాళ్ళకి అన్ని శుభాలే జరుగుతాయి తప్ప వాళ్ళకి దుర్నిరీక్షత అనేటువంటిది, చూడలేనితనము అనేటువంటిది ఉండదు అనేటువంటి విషయాన్ని ఇంకా రామానుజుల దగ్గరకు వచ్చేటప్పటికి ఇంకో విశేషం చెప్తారు. శ్రీభాష్యాది గ్రంథాలేమో మనకి సూర్యుడు లాంటివి అంటారు. అది ఉదయకాలంలోనే చెప్తారు. ఏ రాత్రో ఏ మధ్యాహ్నం అలా చదువుకోవడం చెప్పడాలు అని ఉండవు అన్నమాట. పవిత్ర కాలంలో చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు. ఇక్కడ మనకి గురు శిష్య సంబంధాలు చెప్తారు. మనం ఎప్పుడు మన గురువులను తలుచుకోవాలి అంటారు. మాకు తేకం గోపాలాచార్య స్వామి వారు అని, వారు శంఖచక్ర ప్రదాయకులైతే తూప్రాణి ఉడయవర్లు స్వామి వారు అని, వారు భగవద్ విషయాన్ని చాలా రసవంతంగా మాకు ఎంతో అందజేసినటువంటి ఆచార్యవర్యులు. అలాగే ఈ భాష్యం అనే మాట ఇప్పుడు వచ్చింది కదా, ఈ శ్రీ భాష్యాన్ని అనుగ్రహించినటువంటి వారు
మహామహోపాధ్యాయులు, శాస్త్ర రత్నాకరులు అయినటువంటి సముద్రాల రంగ రామానుజాచార్య స్వామివారు. ఆ చెప్పేటప్పుడు ఎలా ఉంటుంది అంటే సూర్యకాంతిలా ఉంటుంది అంటోంది ఆండాళ్ళ తల్లి. అందుకని భాష్యమేమో సూర్యకాంతి లాంటిదైతే మిగిలిన ద్రవిడ ప్రబంధాల అధ్యయనమేమో చంద్రకాంతిలాగా ఉంటుంది. కాబట్టి మనకు రెండు కాంతులు ఆనందంగా మనం స్వీకరించాలి. భాష్యాన్ని సేవించాలి, భగవద్ విషయాన్ని సేవించాలి, రహస్యత్రయాన్ని సేవించాలి, అన్నిటినీ సేవించాలి అనేటువంటి దివ్యార్థాన్ని కూడా మనకి ఈ వ్యాఖ్యానాల్లో అందిస్తూ ఇక్కడ శంఖం అంటారు. శంఖం అంటే శంఖము అని అర్థం. శంఖ స్పర్శ వల్ల ధ్రువుడి దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సాక్షాత్కరించినప్పుడు ఆ శంఖాన్ని ఒక్కసారి బుగ్గ మీద ఇలా తగిలించేటప్పటికి ధ్రువుడిలోంచి కవిత్వం వెళ్ళి విరుస్తుందన్నమాట. అలా పరమాత్మ కటాక్షం కలిగితే మనకి సంపూర్ణత్వం అనేటువంటిది, మానవత్వం అనేటువంటిది చరితార్థం అవుతుంది. కాబట్టి ఆ స్వామి గురించి ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధాన్ని యథావకాశం మనం చక్కటి వ్యాఖ్యానాలని అన్నిటినీ కూడా చదువుకునేటువంటి, ఆనందించేటువంటి ప్రయత్నం చేద్దాం. జై శ్రీ.